కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థేనాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే
వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపదేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. శ్రీనివాస గోవింద గోవింద. శ్రీ వెంకటాద్రి శిఖరే ప్రణతార్తినాశే రారాజమానవపుషానయనాభిరామం భక్తౌఘరక్షణధియా భువి సేవ్యమానం స్మృత్యావతారితఫలం స్పృహయామి శశ్వత్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని భక్తులంతా కూడా నిరంతరం గోవింద నామాన్ని ప్రతిధ్వనింపచేస్తూ ఉంటారు. పరమ పావన దివ్యధామమైన వెంకటాచల క్షేత్రంలో ప్రతినిత్యము అనేకమైన ఉత్సవాలతో భక్తజన మనోభీష్ట ప్రదాత ఆ శేషాద్రి శేఖరుడు శ్రీయపతి శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మి సమేతుడై శ్రీదేవితో భూదేవితో కూడి భక్తులకు భూమిని, ఐశ్వర్యాన్ని, సత్సంతానాన్ని, ఈ లోకంలో ఐహికమైనటువంటి సుఖభోగాలన్నింటినీ కూడా అనుగ్రహిస్తూ తన దర్శన మాత్రం చేతనే, తన నామస్మరణ మాత్రం చేతనే సకలాభీష్టాలను అనుగ్రహించే సర్వేశ్వరుడు. భూదేవి ద్వారా భూమిని అనుగ్రహిస్తాడు. ఈ రెండు మాత్రమే కాదు, మనకు సనాతన ధర్మం చెప్పేటువంటి ఆయా లోకాలు, లోకస్తులు లోకేశులు చెయ్యిన తుది అలోకంబై పెంజీకటి కవ్వల నెవ్వండేకాకృతుడై వెలుగు వాణినే సేవింతున్ అని గజరాజు పలిచినట్లుగా ఆ సర్వలోకాధిపుడైనటువంటి సర్వేశ్వరుడు శ్రీదేవితో భూదేవితో కూడి ఉండి ఆముష్మికమైన ఫలాలని కూడా, ఐహిక ఆముష్మిక అంటే ఈ లోక సంబంధమైన సుఖాలు, ఆ పైలోకాలలో ఉండేటువంటిది ఇవి కాదు అనుకునేవాడికి నిత్య నిరతిశయ పరమానంద గోవింద స్వరూపాన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఆ రూప దర్శనం చేతనే ఇన్ని ఫలాలు మనకు ప్రత్యక్షంగా అత్యావతారంలో నిలిచి ఉండే స్వామికి ప్రతినిత్యము కూడా అనేక ఉత్సవాలు నిర్వహించిన ఆ భగవానుడికి కళ్యాణం కాంక్షయామాస జగత్ కళ్యాణహేతవే అని స్వామి స్వయంగా చెప్పాడు. ఈ కళ్యాణం అనేది జగత్ కళ్యాణానికి కారణభూతమవుతోంది. అటు జగత్ కళ్యాణ చక్రవర్తి నిత్య కళ్యాణ మూర్తి అయినటువంటి శ్రీనివాసుని దివ్య సాన్నిధ్యంలో ఆ అమ్మలిద్దరూ కూడా పెండ్లి కుమార్తె అంటే సిగ్గుల మొగ్గై
ఆ అద్భుతమైన అందమైన సౌజన్యమైన సౌశీల్యమైనటువంటి ఆ ప్రణవస్వరూపం ప్రణయస్వరూపం తన దర్శనం చేతనే ఆ స్వామికి కూడా ఒక చక్కని సౌమనస్యం కలిగేట్లుగా ఉన్నటువంటి ఆ శ్రీదేవి భూదేవి ఇరువురిని కూడా పెళ్లి కుమార్తెలుగా ఒక సింహాసనం మీద అధివసింపజేసి వేరొక సింహాసనం మీద ఆ సకల లోక నాయకులు ఆ దేవదేవుణ్ణి నిలిపి అర్చక స్వాములు వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఈ నిత్యమైనటువంటి నిరవధ్యమైన అప్రాకృతమైన దివ్యమైన భవ్యమైన మనోజ్ఞమైన కోమల శ్యామల స్వరూపుడైనటువంటి ఆ దేవదేవుని ఆ కళ్యాణ మహోత్సవానికి ముందుగా ఆ విశ్వక్సేనుల వారిని ఆహ్వానించడం, దానికి ముందుగా భక్తులందరి చేత సంకల్పింపజేసి మన అందరం కలిసి లోకానికి క్షేమమగుగాక అని సంకల్పిస్తే సకల లోకాలను అనుగ్రహించే స్వామి అనుగ్రహిస్తాడు అని సంకల్పపూర్వకంగా ఆరాధించి విశ్వక్సేనుల వారు నిత్యసూరులలో వారిని ఆహ్వానించి ఆరాధిస్తూ ఉన్నారు. వీక్షిద్దాం. గోవింద. ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమార్ఘ్యం సమర్పయామి, సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్వకర్మణ తస్మాన్యానుభాసేత కర్మణాన్ విజ్ఞాంతి. ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ పరిసమాప్య చ కుర్యాత్ సర్వారస్య విశ్వక్సేనస్య పూజనం భగవద్వీర్నాథః పుణ్యః పుణ్యాహం వాచయిష్యే. ఓం వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్థ ప్రోక్షతం అస్తు. ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంతు ఆయుధేయ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంతు ఆయుధేయ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాన్ శామ్యంతు ఆయుధేయ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మత దేవాః వందనాయత విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామహే ఇదం విష్ణుర్విచక్రమే త్రేదాని దేవతం సమూఢమస్వాగుంసరే త్రిణిపదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తదో ధర్మాణి ధారేణ్యే విష్ణు కర్మాణి వసుదేదో వృధాని వసుసే. ఇంద్రస్య యజ్జసఖాః తద్విష్ణోః పరమం పదం సదా వసంత సూర్యः దివీవ చక్షురాతనం తద్విప్రాసో విమన్యవోజార్ద్రభాగం తత్సవిందతే. విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణశస్త్రస్య ద్రవిణోదా సరేస్య ప్రగింసతే. ద్రవిణోదా వీరవిదుషన్నో ద్రవిణోదారాస్తే దీర్ఘమాయు యత్తుణ్యం నక్షత్రం తద్భట్కర్విదో భవిషం. యదా వై సూర్యపదేతి అదనక్షత్రం నైతి యావత్ తత్సూర్యాగచ్చేతి యత్తదేన్యం వస్యేతి తావత్ గిరివిదత్కారీ స్యాత్. పుణ్యాః యవకృతే ఓం భూతివృక్తిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిలపరిదే పరిస్థినా సర్వావస్తుంద్రదత్తం శాంతత్వం స పుణ్యావాచర్మణి పుణ్యాం బృందోః బృందు పుణ్యాం కర్మణోస్తు కరుణ పుణ్యాం బృందోః బృందు పుణ్యాం కర్మణోస్తు కరుణ పుణ్యాం బృందోః బృందు పుణ్యాం కర్మణోస్తు. స్వస్తిరేంద్రో దస్వాః స్వస్తి నః పూషా శ్వేదాః స్వస్తి నస్తార్షారిష్టనేమి స్వస్తి నో బృహస్పతి దదాతు. ఓం భూః అతిపురాక్షాయాం స్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం తండ్రిలపరిస్నా సర్వోత్తంద్రపుషత్తం శాంతం సకల పుణ్యావాచర్మణి స్వస్తిం భ్రవంతోః భ్రవంతు కర్మణే స్వస్తి కర్మణా స్వస్తిం భ్రవంతోః భ్రవంతు కర్మణే స్వస్తి కర్మణా స్వస్తిం భ్రవంతోః భ్రవంతు కర్మణే స్వస్తి. వృద్ధ్యాస్మాభ్యై నమసాం సద్యాం తన్దేవం మిత్రధేయన్నోస్తు. అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేం సదస్వీరాः. ఓం భూః అతిపురాక్షాయాం స్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం తండ్రిలపరిస్నా శ్రోత్తంద్రపుషత్తం శాంతత్వం స పుణ్యావాచర్మణి వృద్ధిం భ్రవంతోః భ్రవంతు కర్మరుద్యతాం కర్మణవృద్ధిం భ్రవంతోః భ్రవంతు కర్మరుద్యతాం కర్మణవృద్ధిం భ్రవంతోః భ్రవంతు కర్మరుద్యతాం. వృద్ధి సమృద్ధి పుణ్యా సమృద్ధి ఆపోహిష్టామయోభోస్థాన ఊర్జే దదాతనాం. మహేరణాయ చక్షే యోపస్సుతమార్దస్తస్య భార్యతేన ఉషధీరివ మాతరః తస్మారంగమాపోయశిక్షయాయ జన్మద ఆపో జనేధాజనః. హిరణ్యవర్ణాశ్రుజः పావకాయాస్ జాతः కస్యభోజా సుంద్రः. అగ్నేయగర్భం దద్రే విరూపాస్థానాపసగ్స్వనా భవంతు పవమానస్వర్జునः పవిత్రేణ విచర్షిణి యపోదాసమనాత్మా పునంతమా దేవజనాः పునంతమనవోధియా పునంత విశ్వాయవः జాతవేదः పవిత్రవతే పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదిద్యతే. అగ్నే క్రత్వా కృతగుమ్రణు
ఏడు దేవా పవిత్రేణ ఆత్మానం ప్రదేశాః తేన సహస్రధారేణ పౌమాన్యప్పనంతమాం రాజాపత్యం పవిత్రం యథోద్యామూమిరణ్మ్యం తేన బ్రహ్మ విదావయం పూతం బ్రహ్మ పునీమే ఇంద్రస్సునిధి సామాపునాతు సోమస్వస్త్యావరణ సమీచ్ఛాః యమో రాజా ప్రవణాభిప్నాత్మా జాతవేదమూర్జయంత్వాపునాతు తచ్చయ్యోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జగాతు భేషణం షన్నో హస్తద్విపదే షంచతుష్పదే ఓం శాంతి 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 ప్రాచాహాంతి దేవార్తుజా మార్జయంతాం దక్షిణాజాంతి స్మాతాః పుత్రా మార్జయంతాం ఉదీచాంతి శిగ్రహ పశువా మార్జయంతాం ఉదీచాంతి శాపవషదేవ వనస్పతయ మార్జయంతాం ఊర్ధ్వాయామితి యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం అధోదరాద్రే నాగేభ్యో మార్జయంతాం వాస్తోహస్పతే సజాని యస్మాన్ స్వావేశానమేవ భవానః యత్తే మహే ప్రజన్నోషస్వత్సన్నే దద్పదే షంచతుష్పదే వాస్తోహస్పతే శగ్మయాసుం సదా తే సక్షీమహి తైరణ్యా గాతుమత్యాః ఆవక్షేమోదయగే వృణో యూజంబాతస్వస్తి విశ్వదానః అమీవః వాస్తోహస్పదే విశ్వరూపాణ్యాభిషన్నే ప్రకాశేవయేదినః వరుణాన్మా సక్సేనాన్మా పునః పాద్యాజం సమర్పయామి వరుణాన్మా సక్సేనదా భాసా గురోభారణి నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ అక్షరాన్ సమర్పయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ శ్రీనివాస గోవింద గోవింద, వెంకటేశ గోవింద గోవింద. చక్కగా హిరణ్య పవమాన సూక్తాలతో పవిత్రీకరించి చక్కని ఆ స్వామివారి యొక్క దివ్య సాన్నిధ్యం మన మనస్సులలో ఉన్నటువంటి సకల కల్మషాలను తొలగించి పవిత్రీకరించి శుద్ధీకరించి వేదవేద్యుడైన వెంకట విభుని యొక్క ఆ సాన్నిధ్యాన్ని అంతరంగంలో బహిరంగంగా కూడా స్థాపించుకునేట్టుగా పుణ్యాహ కృత్యాన్ని నిర్వహించారు. ఇప్పుడు సకల దేవతలు కూడా ఆయన ఒక్కడే రాడు కదా. మనకు లౌకిక వ్యవస్థలో పరిపాలకులు వస్తే వారి వెంట పరివారం అశేషంగా వచ్చినట్టుగా ఇక్కడ కూడా ఇతడొకడే సర్వేశ్వరుడు సీతకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు అన్నట్లుగా సకల లోకాలని పరిపాలించేటువంటి ఆ పరమపురుషుడు అక్షారూపాన్ని ధరిస్తే ఏ రూపంలో ఉంటేమి ఆయన ఎప్పుడు కూడా ఒక్కడే. ఆ ఇతడొకడే సర్వేశ్వరుడు అంటే ఏకః వేదంలో చెప్పబడినటువంటి ఆ పరతత్వం. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అని వేదం ఒక కంక్లూషన్ అంటామే, ఒక నిర్ణయానికి వచ్చి చెప్తోంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల దేవతలు వేరు, దేవుడు వేరు. దేవతలంతా కూడా ఆధికారికమైన గణాలు, పరమాత్మ నియమించినటువంటి ఒక ఉద్యోగులు లాంటి వారు. వీళ్ళని నియమించేవాడు పరమాత్మ. ఆయన సర్వవ్యాపకుడు, సర్వాధారుడు, సర్వాన్ని నియంత్రించేవాడు. దేవుడికి డెఫినిషన్, దేవుని యొక్క దీనికి అది మనవాళ్ళు చెప్పేది సర్వాధారుడు, సర్వాధ్యక్షుడు. భగవద్గీతలోనే స్వామి స్వయంగా చెప్పాడు. భక్తుల యొక్క కోరికను అనుసరించి ఆయన దిగి వస్తాడట. ఆయన వచ్చినప్పుడు దేవతలు కూడా వస్తారు. ఆ దేవతలు వచ్చినప్పుడు ఇదంతా మరి దానికి స్థానం ఏమిటి? ఈ ప్రపంచం, ఈ ప్రకృతి అని అంటాం. ప్రకృతి, మానవుడు, పరమాత్మ మూడు విభాగాలు చేశారు. ఈ ప్రకృతిని, ఈ మానవుణ్ణి, సకల జీవరాశిని నియమించేవాడు పరమాత్మ. అందువలనే బ్రహ్మాది దేవతలంతా కూడా వారంతా దిగి వస్తారు. ఈ ప్రపంచంలో ఉన్న జీవకోటికి అంతా కూడా వాటికి తగినట్లుగా
అంటే దేవతలు ఉన్నారు, వారు అమృతాన్ని భుజిస్తారు. మానవులు ఉన్నారు, రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు, సస్య పాడి పంటలతో వారు ఉండాలి అన్నట్లు. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఆహార వ్యవస్థ పరమాత్మ ఏర్పాటు చేశాడు. దానికి తగ్గట్టుగా ప్రతి జీవి కూడా హాయిగా జీవించాలి అని ఇక్కడ అంకురారోపణ, సద్వంకురారోపణ నిర్వహించారు. రక్షాబంధన సమర్పణ కార్యక్రమాన్ని నగరాజమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రజలదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాజ్యం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః మేధాం విష్ణునాభగ, స్వస్తి దేవే ధనర్వణః, స్వస్తి పూషాం సరోదాతన, స్వస్తి ద్యావాః పృథివీ సచేతనాః, స్వస్తి వాయం బ్రాహ్మే సం, స్వస్తి భువనస్యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తి, స్వస్తి ఆదిత్యాసో వందనః, విశ్వే దేవానో ద్యా స్వస్తి, వైశ్వానరో వసురగ్నిః స్వస్తి, దేవావంద్రవ స్వస్తి, స్వస్తి నో హర్దపాత్వం వసః, స్వస్తి మిత్రావరుణ, స్వస్తి పథ్యరేవతి, స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ, స్వస్తి నో హృదే కృతి, స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ, పునఃతాఘ్నతా జానతా సంగమేమహి, స్వస్తేనంతార్క్షమృష్టనేమిం మహద్దోతం వాయసం దేవతానాం, అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసో నాభువారుహేమ, అహోం చ మాంగిరా సంజయం చ స్వస్త్యాత్రేయం మనసా సాక్షం, ప్రేతపాణిశరణం ప్రపద్యే సుసం బాధే శుభయన్నోస్తు. శుభగం శుభం. దూరం కాదు, దగ్గర కాదు, స్థలం కాదు, మరొకటి కాదు. మనం ఆ భగవంతుని మనకు దగ్గరగా మన హృదయంలో ఉన్నట్లుగా భావన చేయాలి. అంతర్యామి స్వరూపం. ఆ లోపల ఉన్నటువంటి స్వామి యోంతః ప్రవిశ్య అని ధ్రువుని స్తోత్రం భాగవతంలో అద్భుతంగా వస్తోంది. లోపల కనిపించే పరమాత్మ స్వరూపాన్ని బాహ్యంగా కూడా చూశారట ధ్రువుడు. ఇక్కడ మనకు బాహ్యంగా కనిపిస్తున్నాడు, అంతరంగంలో కూడా చూసే ప్రయత్నం కోసమే ఇది బహిర్యాగము అని అన్నారు. నమో గురుభ్య సర్వేభ్య శ్రీశాదిభ్యో నమో నమః అని పెద్దలు ప్రార్థన అందుకనే చేస్తారు. శ్రీభూప్రియా శిశిర దృక్సముదావదివ్యత్ దృక్స్మదావదివ్యత్ దివ్యాంగరాగ సుషమా సుమనోహరాంగ శ్రీశేషశైల బుధవాస రమానివాస శ్రీ వెంకటేశ జగదీశ నమో నమస్తే. అనవరత శ్రీచరణ సంసేవారాధన తత్పరుడై ఉంటారు అర్చక స్వాములు. నిత్య నిరతిశయ పరమానంద స్వరూపుడైన గోవిందుణ్ణి లోకక్షేమం కోసం మానవ జాతి పక్షాన ఆరాధన చేస్తారు. తదారాధనేన సంసారాన్నవ నిమగ్నో జీవాత్మ పరమాత్మానం నారాయణం పశ్యతి. సోప్య పునరావృత్తికం దివ్యలోకం ప్రాపయతి పశ్చాత్ కృతకృత్యో భవతి. సంసార బంధన వాసనాన్ముక్తిర్మోక్ష అని విమానార్చన కల్పంలో మోక్షోపాయ విధిన్నామ అష్టాశీతితమః అని పటలంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి పరిపూర్ణ శరణాగతితో భగవదారాధన చేయటమే దైవత్వ సిద్ధికి ఏకైక మార్గము అని వైఖానస దివ్య సిద్ధాంతం చెప్తారు. అర్చకస్య తపోయోగాత్ అర్చనస్యాతి శాయనాత్ అభిరూప్యాచ మూర్తీనాం దేవః సాన్నిధ్యం రుచ్యతి. అర్చకుని తపోయోగం వల్ల, అర్చన చేసే విధానం విశిష్టత వల్ల, ప్రతిమ యొక్క అభిరూప్యం వల్ల సదా ఆ ఆలయంలో దేవుడు సన్నిహితమై ఉంటాడు. ఏ ఆర్భాటాల వల్ల కాదు, అర్చక స్వామి చేసేటువంటి ఆ అర్చనాది కైంకర్యాలు మంత్రబద్ధంగా సహితంగా సస్వరంగా చేసేటువంటి ఆ విధానాల వల్ల అని వైఖానస సూత్రేణ నిషేకాది క్రియాన్వితాన్ విప్రాన్ వేదవిద శ్రేష్టాన్ ధార్మికాన్ జ్ఞానతత్పరాన్ సౌమ్యాన్ జితేంద్రియాన్ శుద్ధాన్ విష్ణోరారాధనే పరాన్ని
ఊహాపోహ విధానేన ధ్వస్త సంశయ మానసాన్ అని ఆ అర్చక లక్షణాలు చక్కగా చూపించారు. ఆయనకు రక్షణగా ఉండటం కోసం అవిచ్ఛిన్నంగా ఆలయంలో అర్చనాది కైంకర్యాలు జరగటానికి భూమిని కూడా ఇవ్వమని మనకు ప్రకీర్ణాధికారం వైఖానసీయ గ్రంథం మనకు చక్కగా చెప్తోంది. కుటుంబ పోషణ కోసం కరగ్రాహాది రహిత అని కూడా, పన్నులు ట్యాక్స్ లేకుండా కూడా ఇవ్వమన్నారు. అదే ఈనాములు. అలాగ ఉన్నప్పుడు ఆ అర్చక స్వాములు చక్కగా వైఖానస సూత్రం ప్రకారం నిషేకాది సంస్కారాలు పొంది వేద విధులై శ్రేష్ఠులై ధార్మికులై జ్ఞానతత్పరులై సౌమ్యులై జితేంద్రియులై శుద్ధులై విష్ణారాధన అన్యదేవతారాధన చేయనటువంటి మంత్రాంతర సాధన ఏవి ఇతరమైనవి లేకుండా కేవలం మహావిష్ణువుని ఆరాధించడం కోసమే తాము పుట్టాము అని భావిస్తారు. కట్టు బొట్టు జుట్టు అన్నీ కూడా శాస్త్రానుసారం. నారాయణ పితాయస్య యస్య మాత హరిప్రియా, ఆ నారాయణుడే తండ్రి, ఆ హరిప్రియ లక్ష్మి తల్లి అని భావిస్తారు. మానవ జీవితం సార్థకమని ఇలాగా నిరంతరం చెప్పడం జరుగుతోంది. అందువల్లనే పద్మహస్త ఆయన హృదయంలో చేరి పద్మహస్త హంస నిర్యాఖ్యవాహిని నిత్యం ఋషిభిశ్చానుగామినీం తాం అజాం పుండరీకనేత్రీం భగవతీం శ్రీం శ్రియమావాహయామి అని చక్కగా ఆ మహాలక్ష్మిని ఆరాధించి ఆవాహన చేసి ఆ మహాలక్ష్మి అనుగ్రహం సర్వులకు కలిగేట్లుగా ఆ అమ్మ నామాల్ని నిరంతరం స్మరిస్తే శ్రీదేవి ప్రథమం నామ, ద్వితీయం అమృతోద్భవ, తృతీయం కమలాప్రోక్త, చతుర్థం లోకసుందరి, పంచమం విష్ణుపత్ని చ, షష్టం స్యాద్వైష్ణవీ తథా, సప్తమంతు వరారోహ, అష్టమం హరివల్లభ, నవమం శాంగినీ ప్రోక్త, దశమం దేవదేవిక, ఏకాదశం మహాలక్ష్మీ, ద్వాదశం సురసుందరి. శ్రీ పద్మా కమలా ముకుంద మహిషి లక్ష్మీ త్రిలోకేశ్వరి, మా క్షీరాబ్ధిసుత విరించి జనని, దివ్యా సర్వోజాంతిక. ఇలాగ ఈ నామాలు 12 నామాలు సర్వాభీష్టాన్ని ప్రసాదించేవి. ఆ లక్ష్మీ హృదయాన్ని భావన చేసినటువంటి వాడు చాలా శుభాలు పొందుతాడు అని. అలాగ శ్రీ మహాలక్ష్మిని భూలక్ష్మిని కూడా చక్కగా ఆ లక్ష్మి యొక్క మరొక రూపమే భూదేవి, భూలక్ష్మి అని. ఆమెను కూడా ఆరాధించి రక్షా సమర్పణ చేసి ఈ జగత్తులో ఉన్నటువంటి సకల ప్రాణి సంజాతాన్ని అనుగ్రహించవయ్యా శ్రీనివాస, పత్ని సమేతులవై గృహస్థాశ్రమాన్ని స్వీకరించే ఈ శుభవేళ ఆ అర్చక స్వామి తనకు కూడా శక్తిని ప్రసాదించమని, భగవద్ ఆరాధన చేసే ఆసక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ ద్వాదశ ఊర్ధ్వపుండధారి అయి దీక్షా వస్త్రాలంకృతులై ఇప్పుడు అగ్నిముఖంగా దేవతలకు సమర్పించేటువంటి భాగ్యాన్ని పొందుతూ అగ్ని ప్రతిష్టను నిర్వహిస్తున్నారు. శుద్ధైరక్తైర్వాహార్ధాంశం శుద్ధాశీర్వాన్ముక్తు మయి దేవాద్రవిణమాజంతా దేవ్యాహోతారావణందు పూర్వేరిష్టాస్యామ ధన్వా సువిరాహ మహ్యేం జంతుమ్యాన్ హవ్యాగోత సత్యామన సౌమ్యస్తు ఏ నోమాన్యాహం కథమర్చనాహం విశ్వే దేవాసోధివోచదామి ఉద్ధన్యమానమస్యామేధ్యాం బాప్మానమజమానస్యంతు శివానస్సంత ప్రజస్యన్న మాతా పృథివీతోకసాత జాతవేదోపనశ్రేతే హింసదపసర్జ నిశ్చిదేః అగ్నిమశ్రద్ధాదవ్యవాగుం సమీగర్భార్జనయం వ్యామయోభూః ఘృతపదిగో ఘృతయోనరగ్ని ఘృతే సమిద్ధగతమస్యాన్నం ఉపావరోహ జాతవేద ఆయుప్రయాగం రైమస్మా హృదయ చత్రోదీర్ణోద్రోణి అగ్నాయాహతాసృషి ఐదేన మన్యస్వా నుతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దేవసవిత ప్రసవ బ్రహ్మజ్ఞానం బ్రహ్మసాధుమస్రచ వేనావః సబుద్ధ్యామాసవిష్టాసస్యానుమతస్వ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మస్యేదమాసనం సోమో ధేనుగం సోమార్వంతమాస సోమో వీరం కర్మణ్యం దదాతు సాధన్యం విదద్ధగం సభేయం పితృశ్రాణం దదాతస్మై సోమావాహయామి అజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధత్తున్నాగ సభ్యేజమానోస్తు
सप्तर्षीणागं सुगतां मित्रलगस्तत्रिमं यज्ञं यजमानच्छदेहि ओं प्रणय सोमप्रणेश्य ओं प्रोक्ष सोमप्रोक्षामि यजमानवादं यच्छा प्रणयज्ञं देवतावर्धयत्तन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुगतां मित्रलगस्तत्रिमं यज्ञं यजमानच्छदेहि ओं प्रोक्ष पवित्रेः स्थ वैष्णव्ये स्थ यज्ञे स्थ वायुभूते स्थ विष्णुर्मनसा भूते स्थ यज्ञस्य पावने स्थः परशुर पवित्रेः स्थ वैष्णव्यो देवसर्विदा पशुअपुनात्तच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वरापो देवीरग्रे उपोग्रे भोगिं यज्ञं नेताग्रे यज्ञपतिं दत्ता युष्माणिन्द्रवन्तूर्यजुषम् ब्रह्मण्णपः प्रणेष्यामि यजमानवादं यच्छा प्रणयज्ञं देवतावर्धयत्तन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुगतां मित्रलगस्तत्रिमं यज्ञं यजमानं च धेहि ओं प्रणय सोमपः प्रणेष्यामि यजमानवादं यच्छा प्रणयज्ञं देवतावर्धयत्तन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुगतां मित्रलगस्तत्रिमं यज्ञं यजमानं च धेहि ओं प्रणय को वः प्रणेतु स प्रणयत्वापो देवी प्रणयानि यज्ञगं सगं साधयन्तनः दक्षिणप्रदो ब्राह्मे तीर्थेन प्रजापतिमावाहयामीन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मरुतमावाहयामि रुद्राणावाहयामि अपोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि श्रुणामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षसोमावाहयामि औपासन यज्ञमावाहयामि यज्ञदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आजभागे प्रजापतिष्ठन्नभामि इन्द्रायष्ठन्नभामि अग्नेष्ठन्नभामि सोमायष्ठन्नभामि अग्नेष्ठन्नभामि सोमायष्ठन्नभामि अग्निशोमाभ्याण्डष्ठन्नभामि प्रजापतिष्ठन्नभामि ब्रह्मणेष्ठन्नभामि इन्द्रायष्ठन्नभामि वसुभ्योष्ठन्नभामि मरुद्भ्योष्ठन्नभामि रुद्रेभ्योष्ठन्नभामि अपापस्पृश्य श्रीमहाविष्णवेष्ठन्नभामि मित्रायष्ठन्नभामि वरुणायष्ठन्नभामि आदित्येभ्योष्ठन्नभामि अस्यभ्याष्ठन्नभामि भूष्णेष्ठन्नभामि कक्षायष्ठन्नभामि कक्षदेव सोमायष्ठन्नभामि औपासनयज्ञायष्ठन्नभामि यज्ञदिष्वेभ्यो देवेभ्योष्ठन्नभामि सर्वदेवेभ्योष्ठन्नभामि आज्यन्त्रिप्रतिश्रयामि चरुन्त्रिप्रतिश्रयामि अग्ने ज्योतिषि समुद्रे स्वाहा अमृतमसवारणमसि अन्तर्दं रक्ष अन्तर्धारातयः प्रतिष्ठं रक्ष प्रतिष्ठारातयः चिक्वैस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वतिः वाक्पतिस्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वतिः करसम्पूर्णावासमिदौ गृहीत्वा मूलाग्राभ्यां संस्पर्शयित्वा अक्षताम् आज्ञां चरुभिः इंद्राय नमः अग्ने नमः यमाय नमः निरुते नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेसे नमः सहोत्से नमः वरप्रसे नमः पंक्तिरासे नमः सर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्वा नवतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुवा षष्ठशतसहस्राः नितमक्षमर्भरमाणया ऐन्द्रियत्मात्मा जातवेदस्तेनेतत्सवधेजेत् वर्धेजात्मान् प्रजापतिब्रह्मवर्तेनान्नाद्येन समेधया अस्मिन् औपासनाडुण्डे ब्रह्मन् संविद्धम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नित्यादिशानान्तं इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याः स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्वभ्याः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदे सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिगार्य तरुं सावित्र्या गृहीत्वा व्याहुतिर्ज्योति ओं भू स्वाहा ओं भू स्वाहा ओं स्वाहा ओं भूर्भुवः स्वाहा हितेन मगुस्थाः नमतेन मगुस्थाः सरस्तेन मगुस्थाः देवसवितः प्रासावीः ओं भूतिवरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघार होमान्ते सर्वन्तरवर्यातरुणात् प्रास्तार्थम् अतो देवादिवैष्णवं होष्ये तेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा ओं मतो देवाः वन्दनतो विष्णुचक्रमे
पृथिव्या सप्तधां विश्वाः इदं विष्णुर्विचक्रमे त्रयदानदेवतं समूढमस्वागं सुरेः स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतः वृतानि पश्यसि इन्द्रस्य युज्यसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षरादग्स्वाहा तद्विप्रासो विपन्यवोजार्धर्वागं तत्सविन्दते विष्णोर्जत्परमं पदग्स्वाहा ओं भूस्वाहा ओं भूस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा ऐते नमगस्थाः नमते नमगस्थाः तरस्ते नमगस्थाः देवसविता प्रासावीः పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు వీడే మూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడ ధ్వజమెసగే కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు కైమలుచు మ్రోసెను దివ్య దుందుగులు గమనించరు దివి గల దేవతలు పాడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు పాడరు పాడరు అప్సరో గణము పాడరు పాడరు అప్సరో గణము వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో వెలయగలక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణమదివో కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు కలగొనని చేరు గంధాక్షతలవే చెలగి కైకొనరు శ్రీ వైష్ణవులు ఆడరు పాడరు అప్సరో గణము వీడే మూలిందరో విభవము నేడు शुद्धं वन्दे श्रीविघ्नोर्नवम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्याबलशक्त्या भ्रयमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमणानाम् अनेककोटिब्रह्माण्डानां जगतमे पृथिव्यप्तेजवायुवाकाशाहङ्कारमदव्यक्ताख्य सप्तावर्णेरावृते
अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवरा गौर्मानन्दाष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल सप्तपातालाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाक्ष षल्लोकानां मधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकपावन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाक्ष अष्टदिग्दण्डसुण्डादण्डोत्तम्भिते अमरावती तेजोवती संयमनी रक्षावती सिन्धुमती गन्धवत्तलकावती यशोवती इत्यष्टदेवपुरी विराजिते इंद्राग्नि यवनिर्ते वर्णवायु कुबेरीशानाक्ष अष्टलोकपालक परिपालिते लोकालोकचलवलयिते लवणेक्षुसुरा सर्पितधिक्षीरशुद्धोदकाख्य सप्तान्नवपरिवृते जम्बूप्लक्षकुचक्रौञ्च सागसान्मलि पुष्करागाक्ष सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलय सह्यदृक्तमदृक्तमद्विन्द्यपर्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारत किं पुरुषहारी नाभृतभद्राश्वकेतुकमालकरवणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार 50 योजना विस्तीर्ण भूमंडले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु इह जन्मनि च एदक्षिणपर्यन्तं बाल्य यौवन कौमारवार्धिकेषु रहस्य प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशावरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितदामः सङ्घातपकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलैश्वरमण्डलपर्यन्तं कृतराशीर्वर्षसहस्रावधाने एकैकतिलापकर्षणक्रमेण सर्वराष्ट्रपकरसंहितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिराप्ताप्तोर्जामशान्तमनवाजपेय पौण्डरीकाश्वमेधादि शतकृत पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विध मोक्षफलसिद्ध्यर्थं परव्यूहन्तर्यामि अर्चावतार स्वरूपरूपणैः भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टादिवृत्तग्रह कन्यादानकल्पोक्त कन्यादान महादानं करिष्ये। अस्य श्रीमदादि नारायणस्य अनेककोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्र गदा पद्मांकित कोटि सूर्य प्रकाशकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद्वैखानस आगमोक्त प्रकारेण आंगीरस बृहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूभवन्तर्यामि अर्चावतार रूपस्य महाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आंगीरस बृहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिरे कारणभूतस्य श्री महाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आंगीरस बृहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बृहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय कौस्तुभालंकृताय दिव्य पीतांबरधराय
నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నువాన ఔరువ వైదల పంచార్షే ప్రవరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర పర్గుణీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి. ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యపవత్సారణైధ్రువత్రయార్షే ప్రవరాన్విత కాశ్యపగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుతాం దాస్యాం విష్ణువే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సాద్గుణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత్ కమలాపతిః. కన్యాదానముహూర్తోऽస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోऽస్తు. కళ్యాణ శ్రీనివాస గోవింద గోవింద, నిత్య కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద, శ్రీభూరమణ గోవింద గోవింద, కోటి కందర్పలావణ్యం కిరీటమకుటోజ్వలం ఉరస్థిత శ్రియాకాంతం ముక్తాదామోపశోభితం చతుర్భుజముదారాంగం శంఖచక్రధరం పరం నీలమేఘనిభం శ్యామం పీతవాససమచ్యుతం శ్రీభూమి సహితం విష్ణుం పద్మార్చిత పదాంబుజం. నిత్య నిరతిశయమైన పరమానంద రూపుడు గోవిందుడు. ఆ దేవదేవుని యొక్క దివ్య కళ్యాణాన్ని కన్నులారా దర్శించడం, రెండు చేతులను జోడించి నమస్కరించడం, చెవులారా ఆ దివ్య కళ్యాణ వైభవాన్ని శ్రవణం చేయడం చాలా విశేషమైనది. మన సనాతనమైనటువంటి భారతీయ ధర్మంలో విశిష్టమైనటువంటిది గృహస్థాశ్రమం. మనకు మహర్షాదులు అనుగ్రహించారు సమాజాన్ని ఒక సరైన మార్గంలో నిలపడం కోసం. మానవ మస్తిష్కం ఎన్ని రకాల పోకడలు పోతుందో అన్నిటినీ కూడా సమీక్షించి వర్ణ ఆశ్రమ ధర్మాలని ఏర్పాటు చేశారు. ఆశ్రమాలు 4: బ్రహ్మచర్య, గృహస్థ, వనప్రస్థ, సన్యాస ఆశ్రమాలు. సరే, చివరివి 2 అలా ఉంచుదాం. మొదటి 2 మనకు చాలా ప్రధానమైనటువంటివి. బ్రహ్మచర్య ఆశ్రమంలో మానవుడు ఆ గురువుల యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కగా ఆ గురు సేవ చేయడం ద్వారా శ్రీకృష్ణ అవతారంలో సాందీప మహర్షి దగ్గర సేవ చేసి ఆ వేదాంగాల్ని 64 రోజులలో 64 విద్యలని గ్రహించాడు అని గురుదక్షిణగా ఏనాడో సముద్రంలో మునిగిపోయిన గురుకుమారుణ్ణి కూడా తీసుకొచ్చి సమర్పించాడని భాగవతం మనకు చెప్తాడు. అలాగనే రామావతారంలో వశిష్ఠ మహర్షి దగ్గర ఉండి
సేవ చేసి వేదాంగాధ్యయనం చేశాడు అని శ్రీమద్ రామాయణం చెప్తోంది. ఆ రామకృష్ణాది అవతారాలలో ఆదర్శాన్ని చూపించాడు. ఆదర్శం ఎప్పుడూ కూడా మానవ జాతికి మంచి విశేషాలని ఇచ్చేటువంటిదే. మానవులు సత్యము, ధర్మము, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన మనుస్మృతి చెప్తోంది. సత్యాన్ని చెప్పాలి, ప్రియంగా చెప్పాలి. సత్యమైన అప్రియం చెప్పకూడదు, ప్రియమైన అసత్యాన్ని పలకకూడదు. ఇది సనాతన ధర్మము. ప్రజాపతిస్తాముఖం ఈ ధర్మాచరణ కోసమే గృహస్థృజ్యంత హస్తే గురుదా అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేతవశ్యత సౌభాగ్యమత్వై దత్వాజాదాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ నిర్యాయ శ్రియంబజో త్రిద్భ్యో దాతి శ్రియంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సవిధాం జద్రౌ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణ సుమూర్తోస్వై భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. ప్రజాపతిస్తామగం రాజానుసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే గురుద అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం మధోరిమాగం సమేతవత్సద సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా స్యాత్ సుధా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రంజక్షర్మణః మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రామి శుభగే రక్షత్వం భవనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణ సమూర్తోస్తే భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుత చక్రవాకాలు వనిత కుచాలు వలుత చక్రవాకాలు వనిత కుచాలు నీవు ఎనమి చక్రాయుధుడవిద్దరికీ తగును ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ
నీలకుంతల తగు నీలవర్ణుడవు సరుసమీకే తగు సంబంధము తరుణి నీలకుంతల తగు నీలవర్ణుడవు సరుసమీకే తగు సంబంధము నిరతి హేమవర్ణాకి నీవో పీతాంబరుడవు నిరతి హేమవర్ణాకి నీవో పీతాంబరుడవు సరవి నిత్తరిక కజాతీయము ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికి నీవేళ నవమి సమృద్ధికరణాన్మమ తుభ్యంత సంభరణం సదగ్నిరణమన్యతాం యన్నార్యబ్రూతే అగ్నౌలాజానవంది దీర్ఘాయురస్తరేపదిరేదంతాం జ్ఞాతయో మస్వాహ ఉదాయుసా స్వాయుషోదహదీనాగంసేనో తజ్జన్యస్య సుష్మేణోదస్థామృదాగం అను విశ్వావదత్వయా వజం ధారావదన్యాయవ అతిగాహే మహేద్దిశః ఇమాం రాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యబ్రూతే అగ్నౌలాజానవంది దీర్ఘాయురస్తరేపదిరేదంతాం జ్ఞాతయో మస్వాహ ఉదాయుసా స్వాయుషోదహదీనాగంసేనో తజ్జన్యస్య సుష్మేణోదస్థామృదాగం అను విశ్వావదత్వయా వజం ధారావదన్యాయవ అతిగాహే మహేద్దిశః ఇమాం రాజానాపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యబ్రూతే అగ్నౌలాజానవంది దీర్ఘాయురస్తరేపదిరేదంతాం జ్ఞాతయో మస్వాహ ఉదాయుసా స్వాయుషోదహదీనాగంసేనో తజ్జన్యస్య పుష్పేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా వజం ధారావదన్యాయవ అతిగాహే మహేద్దిశః ఓం భూ స్వః ఓం భూ స్వః ఓం స్వః ఓం భూర్భువః స్వః తేన మగస్థాను తేన మగస్థా సరస్తేన మగస్థా దేవదేవతాః ప్రాసాభిః ఓం భూః అతిపురాక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం లాజహోమాంతే స్వరమంతరపర్యాదరణాత్తప్రయాస్తాత్తమతో దేవాది వైష్ణవం హోష్యే తేన మన్యస్వా తేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దేవసవితః ప్రసవా ఓం మతో దేవాహంతరత విష్ణుచక్రమే దివ్యా సప్తతాం విశ్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవతం సమో నమస్భాగం శ్రే స్వాహ త్రీణిపదాచక్రమే విష్ణుగోపదాభ్యాధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి విస్తేతః వృధానుస్సేంద్రసేజ్జసఖా స్వాహ తద్విష్ణో పరమం పదం సదా సంస్వరే దివీవచక్షాదగ్ స్వాహ తద్విప్రాసోపన్యవోజార్ధర్వాగం దత్సవిందతే విష్ణో జత్పరమం పదగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వాహ ఓం భూర్భువః స్వః తేన మగస్థాను తేన మగస్థా సరస్తేన మగస్థా దేవసవితః ప్రాసాభిః ఓం భూః శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం కర్మసాఫల సిద్ధత్వం ఉపష్టాతంత్రం కరిష్యే ఐతేన మన్యస్వాను తేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దేవసవితః ప్రసవా యథస్య కర్మణోత్తిరేదం యద్యానేన మహాగ్రం అగ్నిస్ష్టార్థం క్రోధ స్వాహ అగ్నేః సృష్టగతే సదాదేనాం కామానాః సంత్రిత్రే స్వాహ అగ్నే స్వాహ అగ్నేన్నాదాయ స్వాహ అగ్నేనవదే స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టం సర్వత్రైవానాష్టం దేవతమస్మై స్వాహ అగ్నేః సృష్టగతే స్వాహ వాస్తవదే నమ వాస్తవదే స్వాహ యన్మాత్రం ఇందాభూతి అగ్నిస్తత్పనరాః జాతవేదా విచర్షణి స్వాహ పునరగ్నిశ్చక్షరాత్ పునేంద్ర బృహస్పతి పునర్మేశ్వాయం చక్షాత్మక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ విష్ణిష్టేభ్య స్వాహ భేషందృష్టి స్వాహ నిష్కృత్యై స్వాహ ద్యోరాధ్యై స్వాహ దేవేభ్య స్వాహ తనూభ్య స్వాహ రుద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఆశ్రావితమిష్టాశ్రావితం వషట్కులమతినోక్తం చగ్నే అతిరిక్తం కర్మణ క్షీణం పర్వాణి प्रतिनेतकल्पयन् स्वाहा क्रार्तिरेत देवान् स्वाहा ब्रह्म प्रतिष्ठा मनसा ब्रह्मवाचो ब्रह्मयज्ञानागं व्यवसामाज्यस्य अतिरिक्तं कर्मण क्षीणमग्नः पर्वान् प्रतिनेतकल्पयन् स्वाहा क्रार्तिरेत देवान् स्वाहा यदोः सदिमे स्वाहा समिदस्य तेजोस्तेजोमय देहि स्वाहा यमस्सदिमे तेर्मे पाय स्वाहा सूर्यसदिमे चक्षुर्मे पाय स्वाहा सोमसदिमे चित्तमे पाय स्वाहा वायोर्धिमे प्राणान्मे पाय स्वाहा ब्रह्मणोधिमे बुद्धिमे पाय स्वाहा सप्तते अग्नि समित सप्तैफा सप्त सद्धाम प्रियाणि सप्तहोत्रा सप्तात्वा इंद्रि सप्तयोड़ि रावण स्वागतेन स्वाहा
అగ్నిర్భుక్తం వేదిర్భుక్తం దేవర్భుక్తం పతిభుక్తం ఓషధ వనస్పతి గంధర్భాశ్చభుక్తం అగ్నిర్జీర్ణం వేదిర్జీర్ణం దేవర్జీర్ణం పతిజీర్ణం ఓషధ వనస్పతి గంధర్భాశ్చీర్ణ గుస్వాహ సమంతాం హవిషాకృతేన సమాదిత్యైరుషమృద్ధి సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంతాం దివ్యం నభో గచ్చతి యత్స్వాహా అగ్నిస్త్రిపదో వేదస్త్రిపదో దేవస్త్రిపదో హృదయస్త్రిపదో బ్రహ్మాద్యాస్త్రిప్యంతాం భోషదే వనస్పతి గంధర్భాశ్చప్యంతాం యక్షప్రదా మహాపురుషామ సాక్షీమస్తు త్రిప్యంతాం తేన గుస్థానం తేన గుస్థా సస్తేన గుస్థా దేవసవిత ప్రాసావీః పవిత్రమసి పవిత్రం మే భూయా స్వాహ పూర్ణమసి పూర్ణం మే భూయా స్వాహ సన్మే భూయా స్వాహ రాజాహాంతి పశ్చిమతః పరదీపనయా పశ్చిమతः పరదీపనయా ఉత్తరతः పరదీపనయా దక్షిణతः విష్ణోः సదనమసి పశ్చిమతः విష్ణోः సదనమసి ప్రాచ్యాం విష్ణోः సదనమసి సర్వాణ్యాన్ సమూష్య గ్రంథిం విసృజ్య అద్భిః ప్రోక్ష ఆప్యాయంత్వామితి జుహోతి ఆప్యాయంత్వామాపవోషధయో మరుదాం పృషధయశ్చ దివం గచ్చదతోనురుష్టిమేరయ స్వాహ శుద్ధంతాం దేవసదనం శుద్ధంతాం దేవసదనం ఆదిత్య సోమో నమః త్రియాయుషం జమదగ్నే కృష్ణవత్యాయుషం శ్రద్దేవానాహం త్రియాయుషం తన్మే అస్తు త్రియాయుషం దీర్ఘాయత్వాజ బలాజ శతాజ శతంచ వర్చసే త్రియాయుషం ఆపోహిష్టామయో భూస్థాన ఊర్జేదాదన మహేరణాయ చక్షే యోపస్వదమోర్ధస్తస్య భాజేతేన విశతిరివ మాతరః తస్మారంగమాభూయ చక్ష్యాయ జన్మధ आपो जनेथा जनः यत्तेऽग्ने तेजस्विनाहं तेजस्वी भूयासं यत्तेऽग्ने वर्चस्विनाहं वर्चस्वी भूयासं यत्तेऽग्ने हरस्तेनाहं हरस्ते भूयासं मयि मेधां मयः प्रियां यज्ञस्य ददातु मयि मेधां मयः प्रियां इन्द्रियं ददातु मयि मेधां मयः प्रियां भ्राजो ददातु जोक्षसूर्यं दृशे यवदगान्मातोर्नवाः दिभ्राजमाणस्वरसमध्या समावृषभोरोदाक्षसूर्य पश्यन् मनसा पुनातु ओं मे सरस्मे यज्ञोपदे नमश्च यतेः न्यूनं तस्मै देवदत्तं तस्मै ते नमः बालकदम्बा सत्यहीनम्बा पुष्पहीनम्बा वषट्तारोपाग्ने जातवेदसे भगवान् पज्जरतवो नमः कायेन वाचा मनसेन्द्रियर्वा वृद्ध्यात्मनावात् भवति स्वभावात् करोमि यद्यत्सकलं परस्मै श्रीमन्नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासुखं प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्योभारं निवेदयामि पुरोभारं निवेदयामि अग्निम् आदित्यं पगच्छामि सर्वं श्रीभूनीला समेत श्रीनिवासार्पणमस्तु। యజ్ఞరక్షక గోవింద గోవింద యజ్ఞో యజ్ఞపతిర్ యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ గుచ్యమన్నమన్నాద ఏవచ అని మహాభారతం మనకు చెప్తోంది. అలా పూర్ణాహుతిని నిర్వహించి రాజహోమాదులని అన్నిటినీ పూర్తి చేసి ఇప్పుడు వారణమాయిరం అని ఇది సంప్రదాయ సిద్ధమైనటువంటిది. ఆ గోదాపిరాట్టి స్వప్న వృత్తాంత విశేషం వరాగమనం ముహూర్త పత్రిక రాసుకొని
కళ్యాణ మండపంలోకి వరుడు ప్రవేశించడం, నిశ్చితార్థం, ప్రతిసరబంధం, వరప్రేషణం, పాణిగ్రహణం, అగ్ని ప్రదక్షిణం, సప్తపది, లాజహోమం, వసంతోత్సవం, ఈ వైదిక వివాహ ప్రక్రియలు ఈ వారణమాయిరంలో ప్రస్తావిస్తారు. గోదాదేవి లాంటి కన్యకామణులు ఈ ప్రబంధాన్ని అనుసంధానిస్తే అతి ఆ విశేషమైన ఫలాన్ని పొందుతారని కూడా చెప్తారు. ఇది చాలా ఆనందాన్ని ప్రసాదించేటువంటిది. అదిగో అనంతరం పుష్పమాల సమర్పణ చేస్తూ ఉన్నారు. జాతి, చంపక, మల్లిక, మాలతి, తులసి, బకపుష్ప, ద్వివల్లి, పద్మ, రక్తోత్పల, కుముద, కరవీర, నంద్యావర్త, పలాస, కన్నికార, మందార, అతసి, కేతకి, వకులార్జున, పున్నాగ, మాధవి, పిండీత, కాన్యాన్యన్యాని, తరులతా జాతాని, సామ్యాని, సుగంధీని, దృష్టిప్రియాని యదార్హం గృహీయాత్ అని చెప్పినట్లుగా ఇలాంటివి చంపక పుష్పాలు, మల్లిక, మాలతి, తులసి, ఇవి విష్ణు ప్రియమైనటువంటివి అని చెప్పారు. చంపక జాతి, కర్ణికార, పద్మ, మల్లిక, మాలతి, కుముద ఇవన్నీ కూడా పున్నాగ, అర్జున కారణం అంటే సంస్కృతంలో చెప్పారు. ఇవి చాలా ప్రియమైనటువంటి పుష్పమాలికలు. తులసి ఇవన్నీ తెలిసినవే. అమ్మవార్లకు సమర్పించి అదే మరలా స్వామివారికి శ్రీదేవ్యా ప్రియమల్లిక, భూదేవ్యా కాంత, బ్రహ్మణో రక్తాని, పద్మపలాక కరవీరాని, పత్రేషు తులసీ కృష్ణ భూస్తృణం, ఇలాగా మనకు విష్ణోహ ప్రియకరం శ్వేతం. అదిగో ఆ భక్తులంతా కూడా చక్కగా ఆ అమ్మవార్లిద్దరూ అయ్యవారి చెంత చేరి ఆ కోటి మన్మథ లావణ్యుడైనటువంటి ఆ దేవదేవుని యొక్క చెంత చేరడమే ఇదే మన అందరి లక్ష్యం కావాలి అని అమ్మలిద్దరూ ఇందాకటి నుంచి స్వామివారికి కొంచెం దూరంగా ఉండి ఇప్పుడు అయ్యవారి దగ్గరికి చేరుతున్నారు. మనమంతా కూడా ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని పొందాలి అని ఆకాంక్షించాలి. చెప్పకనే చెప్తూ ఉన్నారు అమ్మలిద్దరూ. అలాంటి అమ్మలిద్దరికీ ఇప్పుడు అక్షతారోపణం, ఆ తన భక్తులకు చక్కని సకల సౌభాగ్య సిద్ధి కలిగేట్లుగా పసుపుతో కూడినటువంటి ఆ విరగని బియ్యాన్ని చక్కగా సమర్పణ చేస్తూ ఉన్నారు. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, సత్య ఏత ఆశిష సంతు అని మనం ప్రార్థిద్దాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం, శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద. ముత్యాల మెడ
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు. ఓ